హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిన్న వ్లాగ్ చేశాను కానీ ఆ వ్లాగ్ అంతగా సరిగ్గా రాలేదని అప్లోడ్ చేయలేదు. సో ఈరోజు అయితే నథింగ్ స్పెషల్ వ్లాగ్ అనమాట. చెట్లు తెచ్చుకోవాలి అనుకుంటున్నాం పూజ కోసము. శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా, బైక్ కూడా రిపేర్లో ఉంది, అది కూడా వర్క్ కంప్లీట్ చేసుకుందాం. రండి నాతో పాటు. ఎంతసేపు పడుతుందన్న? హాఫ్ అన్ అవరా? చూడాలి, అది ఓపెన్ చేసి ఎంతసేపు అయితే పక్కన ఉన్నాడు మీ అన్న. అన్న నాకు లైట్ ఒకసారి అడిగాను, అది మీరే తీసుకొని చేయగలరా అన్న? ఇప్పుడు లేకపోయినా పర్లేదు, మీరే ఉంది అని నాకు ఫోన్ చేస్తే ఒకరోజు తీసుకొని చేయించుకుంటా. బల్బు మీరే తేగలరా, నేను వెళ్ళలేను. వైట్ కలర్ ఏదో ఒకటి తీసుకురండి. ఎల్ఈడి దొరకదు. ఎల్ఈడి అయితే మేము వేయం. ఎల్ఈడి అయితే వేయం. వెయ్యరా? మరి దీనికి ఏది వేస్తారు? నార్మల్ ఉంటుంది. నార్మల్ దాన్ని వెయ్యండి, ఏది లేకుండా ఉండడానికన్నా ఏదో ఒకటి ఉంటుంది. అంటే వైట్ కలర్ది ఎల్ఈడి అంటున్నారా? సరే, నార్మల్ అయినా వెయ్యండి, తీసుకొని రండి. మీరు నేను ఎట్లా రోజు తిరుగుతుంటే దీంట్లో లైట్ ఉందన్న రోజు ఎంతసేపు పడుతుంది లైట్ వేయడానికి? అవునా? సరే, మరి లైట్ నేను మామూలుగా అడుగుతాను, మీరు రేపు ఎల్లుండి తెచ్చిపెట్టుకోండి. ఆ లైట్ కూడా వేసేసుకోండి. లైట్ ఎంత పడుతుంది? 100 రూపీస్ మీరు వేయడానికి 15 50 రూపాయలు. లైట్ అయితే తీసుకురండి అన్న. రేపు ఎల్లుండిలోకి మీరు తీసుకొచ్చి పెడితే నేను వేయించుకోండి. అవి ఏంటి వదిన? అవి సప్లయర్ అంటే క్యాటరింగా? క్యాటరింగ్ సప్లయర్ షాప్లో ట్యాంక్ వాష్ బేసిన్ టైప్. బండి పాటలు అయిపోతుంది అనమాట ఇప్పుడు. ఎక్కడుంది బ్యాటరీ ఇందులోనా? ఇది బ్యాటరీనా? ఓకే. ఇది ఉంటే ఆటోమేటిక్గా అది వస్తుంది. లేయర్లు కాబట్టి ఇది ఎంత బరువు ఉందో అది నా ఇది బ్యాటరీ. చాలా వెళ్తుంది. పల్లవి, ఓన్లీ పల్లవినలే, టెన్షన్ పడదు. లేదు, నాకు చేతులు అది మామూలుగా బ్యాటరీ ఎంత? అది కాస్ట్ 15. అన్న బ్యాటరీ ఎంత పడుతుంది? 1700 ఉంటుంది. 1700 ఉంటుంది. 1700. ఓకే. 15 అది తీసుకెళ్ళి అయితే 1500 మీ అన్న లాస్ట్ టైం తీసుకుని. మరి మళ్ళీ పెరిగిందా అన్న? 1500 కదా? 1200 అన్నారు కదా. 1200 1500 వచ్చాడు కానీ అది తీసుకొని 15 మీ అన్న మర్చిపోయాడు. కానీ వీళ్ళు ఇంకా ఎక్కువ చెప్తున్నారు, అందుకే పెరిగింది. 1500 అన్నాడు మీ అన్న. కానీ ఈరోజు ఉన్న రేటు రేపు ఉండట్లేదు బాబు. అదే కదా. ఈ షాప్కి వెళ్దాం వదిన. తర్వాత వదిన ఈ షాప్కి వెళ్దాం, ఇది కొత్తగా ఉంది. 2 డౌన్ ఉన్నాయంట బ్యాటరీ. బండి స్టార్ట్ కావట్లేదు, కిక్కు పని చేయట్లేదు అని చెప్తే మధ్యలో బండి ఆపి తమలపాకు చెట్టు అడుగుతుంది. అవసరం అవదినా? రావు కొమ్మ పెట్టు వస్తుంది అంటారు. అవును, అవునా? ఏం చెప్పలేదు ఆయన ఏం తీసుకోవాలా ఏమో. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. అది మందారం చెట్టు కదా.
ఆహా, వెళ్దామా లేదా? ఎక్కే ఎక్కడున్నావు వదినా? కృష్ణ తులసి చెట్టు కోసం మళ్ళీ వచ్చింది అనమాట. ఏం అందరి బండిలు కిక్కులు పని చేయట్లేదు, బ్యాటరీలు పని చేయట్లేదు, కిక్కు కొట్టుకొని వెళ్తున్నారు. అబ్బా, అందుకే ఆంటీని అడగకూడదా వదినా? ఆంటీని అడగకూడదా? ఏ పాము 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 దొరికిందా? అది కృష్ణ తులసినా లక్ష్మి తులసినా? లేదు లేదు, నాకేమో డౌట్ కొడుతుంది. ఇక్కడిదే కృష్ణ తులసి, అది ఇది వైట్గా ఉంది అది నాది. కాడ ఉంటది. లేదు లేదు, అది కృష్ణ తులసి అని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? నేను అప్పుడే అవి వేరే ఉన్నాయి, ఆకులు అవి తెల్లగా ఉన్నాయి, ఇవి వేరే. దా కావాలంటే ఇక్కడ ఉండేది కృష్ణ తులసి, నల్లగా ఉండేది. అది ఇది ఒక్కటేనే. దా లక్ష్మి తులసినే పెట్టి కృష్ణ తులసి అంటుందిరా బాబోయ్. ఫెయిల్లే. సర్లే ఏదైతే సరే, పాపని ఎదుగు, చాలా కష్టం అయిపోయింది. అమ్మో ఉష్, చెట్టు పట్టుకుంటాయి. అమ్మో అయిపోయింది, ఇది గ్రిప్పిపోయింది నాకు ఇక్కడ. ఈరోజు నేను కృష్ణ తులసి తమలపాకు చెట్టు తెచ్చుకున్నాం అనమాట. ఈరోజు నాటుతున్నాం. ఈరోజైనా బండి రిపేర్ అవుతుందా లేదా? హలో, వచ్చాను, చెప్పు బిడ్డ. తిన్నావా? పల్లవి అయితే బయటికి రావాలని చాలా ట్రై చేస్తుంది, కానీ ఆ పాప చాలా ఫాస్ట్గా నడుస్తుందని చెప్పేసి బయటికి తీసుకురావట్లేదు వాకర్. అమ్మ చూడు, షార్ట్లు యూట్యూబ్లో చూసి, కామెడీ షార్ట్లు చూసి నవ్వుతూ ఉంది. ఈ మధ్య టీవీ కూడా చూడకున్నట్టు ఫోన్లో నాకు కామెడీ షార్ట్సే చూసుకుంటూ ఉంది. పల్లవి మేడం ఎంట్రీ అనమాట ఇప్పుడు. పల్లవి ఫేస్ చూస్తే, అబ్జర్వ్ చేస్తే చాలా స్మైల్ ఇస్తుంది అనమాట. ఈజీగా గుర్తుపడుతుంది పర్సన్స్ని. వేరే కొత్త వాళ్ళు ఎత్తుకుంటే మాత్రం అస్సలు ఒప్పుకోదు, ఏడుస్తుంది. అదే చూసిన ఫేసెస్ ఎత్తుకుంటే మాత్రము ఎప్పుడు ఆల్వేస్ స్మైల్. రియాన్ష్ ఇలా లేదు, కానీ పల్లవి అస్సలు ఏడవదు, మ్యాక్సిమం నవ్వుతూనే ఉంటుంది పల్లవివి ఇంకా వీడియోస్ నేను తీయట్లేదు సరిగ్గా. ఈసారి తీసినప్పుడు చూడండి. పల్లవి అయితే ఏడవడం చాలా తక్కువ రియాన్షితో కంపేర్ చేస్తే. సో ఫైనల్గా అయితే ఈరోజు ఈ వర్క్ కంప్లీట్ అయిపోయిందనమాట. తెచ్చుకోవాలనుకుని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, కానీ తెచ్చుకోవట్లేదు. ఈరోజు వెళ్ళి తెచ్చుకున్నాము. ఎలాగో శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి పూజ చేయడానికి కూడా యూజ్ వస్తుంది. కృష్ణ తులసి తెచ్చుకోవడం కోసం వెళ్ళాము, కానీ బైక్ రిపేర్ ఆ వర్క్ కోసం వెళ్ళాము. కానీ మధ్యలోన ఎవరో అంకుల్ బై లక్ ఈరోజు తమలపాకు చెట్టు వేర్లతో తీస్తుంటే అడిగి ఇప్పించుకున్నాము. బండి కంటిన్యూగా రన్ అవుతే బాగుంటుంది, మధ్యలో ఆపితే మళ్ళీ కిక్కు కొట్టడానికి రావట్లేదు, కంప్లీట్ రిపేర్లో ఉంది. మళ్ళీ ఆ బైక్ వర్క్ కూడా కంప్లీట్ అవ్వలేదు. మళ్ళీ 4 hours 5 hours తర్వాత రమ్మన్నారు. బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాలి అని అన్నారు. చూడాలి మరి, ఈరోజు కంప్లీట్ అయిపోతే వర్క్ బాగుంటుంది బయటికి వెళ్ళడానికి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్స్. థ్యాంక్ యూ.